కడప నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రభుత్వం వెంటనే బయటకు తీయాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెత్త పన్నులు వసూలు చేయడం కూడదని జీవో ఉన్నప్పటికీ కడపలో కొంతమంది అధికారులు, సచివాలయ సిబ్బంది నకిలీ రసీదులు సృష్టించి కోట్ల రూపాయల ప్రజల నుంచి అక్రమ వసూలు చేశారని ఆరోపించారు. ఇక ఇంత అవినీతి జరిగినా ఇంతవరకు కమిషనర్ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఏకంగా కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సిబ్బంది పేకాటాడుతున్నా మద్యం సేవిస్తున్న కమిషనర్కు తెలియదని వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు. కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటే సరిపోదని, అసలైన వ్యక్తులను బయటపెట్టే వరకు వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గడిచిన ఒక 2-3 రోజుల నుండి నగరపాలక సంస్థలో కమిషనర్ బంగ్లాలో జరిగిన పేకాట ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని బయటికి తీసే దాంట్లో భాగంగా కొంతమంది వ్యక్తులు, శానిటేషన్ సెక్రటరీలు ఇవన్నీ ఫోటోలు బయట పెట్టారని, ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపుతూ ఈరోజు దాదాపు 8 కోట్ల అవినీతి బయటికి తేవడం జరిగింది. నిజంగా వాళ్ళు మున్సిపల్ ఉద్యోగులు ఒకరినొకరు కొట్లాడుకోవడం వల్లనే ఈ స్కామ్ బయటకు వచ్చింది. లేకపోతే అధికారులు మొత్తము నగరపాలక సంస్థలో మొత్తము వాటాలు పంచుకొని తినే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఏదైతే నగరపాలక సంస్థ కమిషనర్ వాళ్ళు పేకాట ఆడిన ఫోటోలు బయటకు వచ్చినాయి, అవి మీరందరూ కూడా చూసి ఉంటారు. ఒక దాంట్లో ఒక అతనికి గుండు ఉంది, తర్వాత నెక్స్ట్ ఫోటోలో బాగా జుట్టంతా పెరిగింది. అంటే గుండు అప్పటి నుండి ఆడతానంటే దాదాపు 3 నుండి 6 నెలల కాలం పాటు మీ బంగ్లాలో పేకాట, మద్యము తాగుతా, మాంసము పేకాట స్వయాన నీ బంగ్లాలో జరుగుతుంటే నువ్వేం నిద్రపోతున్నావా అని కమిషనర్ గారిని ఈరోజు పత్రికాముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది.